లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కోటి సంతకాల జగన్ డ్రామా ఫెయిల్ అన్న సీఎం చంద్రబాబు మాటలను సమర్థిస్తారా? సమర్థిస్తాం, సమర్థించం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. తాజాగా ఈ జిల్లా రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంతకాలం సబబుగా ఉన్న నెల్లూరు రాజకీయం ఇప్పుడు మళ్లీ వేడెక్కింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన కీలక రెడ్డి సామాజిక వర్గ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టచ్లోకి వెళ్తున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. గత ఎన్నికల్లో సమయంలో అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం వైపు వెళ్లిన కొందరు నేతలు ఇప్పుడు మళ్లీ వెనక్కి వస్తారా అనే చర్చ రోజులుగా సాగుతుంది. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా చాలా బలమైంది. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లా పెట్టని కోటగా ఉండేది. అయితే కాలక్రమేణా సమీకరణాలు మారిన కొంతమంది కీలక నేతలు పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్ నేతలు, అలానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత లభించలేదని నేతలు లేదా స్థానికంగా ఎదురవుతున్న రాజకీయ ఇబ్బందుల నేపథ్యంలో కొందరు నేతలు జగన్ వైపు చూస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం నెల్లూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ పరిశ్రమల్లో 5 టీడీపీ కార్పొరేటర్లు జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరికొందరు పెద్ద తలకాయలు కూడా క్యూ కట్టే అవకాశం ఉందని వినిపిస్తుంది. జగన్ నెల్లూరు పర్యటన చేస్తున్న సమయంలో కార్యకర్తల నుంచి వస్తున్న స్పందన చూసి కొందరు నేతలు పునరాలోచనలో పడినట్టు రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ పరిణామాలు గమనిస్తుంటే నెల్లూరు రాజకీయంలో వైసీపీ మళ్లీ పుంజుకోవాలని చూస్తుందని స్పష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో తనకున్న పాత అనుబంధాలను మళ్లీ చిగురించేలా చేస్తూ నేరుగా నేతలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నెల్లూరుకు చెందిన కీలక రెడ్డి నాయకులు నిజంగానే రీ ఎంట్రీ ఇస్తే అది చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. నెల్లూరులో పట్టు సాధించాలని భావిస్తున్న బాబుకి ఈ ఊహించని పరిణామాలు మింగుడు పడటం లేదు. కూటమిలోని విభేదాలు ఆసరాగా చేసుకుని జగన్ చేస్తున్న ఎత్తుగడలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి. నెల్లూరు రాజకీయ చరిత్ర చూస్తే నేతలు పార్టీని మారడం కొత్తేమీ కాకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మార్పు జరిగితే అది రాష్ట్ర రాజకీయాలకే దిక్సూచిగా మారే అవకాశం ఉంది. జగన్తో టచ్లో ఉన్న ఆ నేతలు ఎవరు, వారు ఎప్పుడు ముహూర్తాలు చూసుకుని వైసీపీ కండువా కప్పుకుంటారు అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠగా పెంచుతుంది. మొత్తానికి నెల్లూరు రెడ్డి నేతలు రీ ఎంట్రీ వార్తలు ఇప్పుడు అమరావతి నుంచి తాడేపల్లి వరకు పెను ప్రకంపనలు సృష్టించాయి. ఈ రాజకీయ యుద్ధంలో చివరకు ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి.